హాయ్. డిస్టెన్స్ కనుక్కోవడంలో మీరు చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ని చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి ముందుగానే మీరు ఈ వీడియో చూస్తే బాగుంటుంది. 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం మీద మీరు చేసే కామన్ మిస్టేక్స్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ జనరల్గా ఇది మనకి 7 మార్క్స్కి వస్తుందమ్మా. సో ఈజీగా తెచ్చుకోవచ్చు మార్క్స్ని. ఫార్ములాస్ కూడా ఎక్కువ లేవు. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇకపోతే డిస్టెన్స్ ఫార్ములా 2 పాయింట్స్. అసలు డిస్టెన్స్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి 2 పాయింట్స్ ఇస్తారు. పాయింట్ అంటే కోఆర్డినేట్ జామెట్రీలో 2 నంబర్స్ ఇస్తారమ్మా. ఇది వచ్చేసి -2, 1. ఇది ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. -3, -2 ఇది ఇంకొక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో జనరల్గా మనం చిన్నప్పటి నుంచి పాయింట్ అంటే ఇది పాయింట్ అని చెప్పుకుంటాం కదా. బట్ 10th క్లాస్లో వచ్చేటప్పటికి పాయింట్ని 2 నంబర్స్తో రిప్రజెంట్ చేస్తారమ్మా. దీన్ని x1 y1 అని తీసుకుంటాము. దీన్ని x2 y2 అని తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ ఇచ్చే 2 నంబర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ నంబర్స్ అయినా కావచ్చు. ఒక్కొక్కసారి వేరియబుల్స్ ఇస్తాడు, ఒక్కోసారి ట్రిగ్నామెట్రీ రేషియోలో సైన్ థీటా కాస్ థీటా అలాంటివి ఇస్తాడు, ఏబీలను ఇస్తూ ఉంటాడు, ఎక్స్లు ఇస్తూ ఉంటాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి అమ్మా. ఇక్కడ 2 నంబర్స్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, లేదా దీన్ని యాప్సిసా ఆర్డినేట్ అని మీకు తెలిసిన విషయమే. తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. ప్రతి పాయింట్లో ఫస్ట్ రాసే నంబర్ యాప్సిసా అండ్ ఆర్డినేట్స్ అమ్మ. ఇవి 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనం డిస్టెన్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నేమ్స్ ఇవ్వకపోతే మీరే క్యాపిటల్ లెటర్స్లో నేమ్ తీసుకోండి. ఫస్ట్ అమ్మ పాయింట్ ఏ -2, 1, పాయింట్ బి -3, -2. సో ఇప్పుడు మనం ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిస్టెన్స్ని మనం ఏబి అని రాస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిసారి కూడా ఏబి అని రాశారు అంటే ఏ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ ఇలా కోఆర్డినేట్ జామెట్రీలో 2 క్యాపిటల్ లెటర్స్ పక్క పక్కనే రాశారంటే ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుంటున్నాము అని చెప్తున్నట్టు మనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ యూ షుడ్ రైట్ ద ఫార్ములా అమ్మ. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా రాసి చేసేటప్పుడు మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే x2 అంటే -3 రాసేస్తారు, బాగానే ఉంది. బట్ x1 అంటే డైరెక్ట్గా ఓన్లీ -2 అని రాసేస్తూ ఉంటారు. ఇది రాంగ్ అమ్మ. ఎందుకంటే ఫార్ములాలో ఒక మైనస్ ఉంది అండ్ x1 నెగిటివ్ నంబర్. సో ఫార్ములాలో మైనస్, ఇది x1 నెగిటివ్ నంబర్ కాబట్టి ఇది -2 అని వస్తుంది. మీకు పక్క పక్కనే సైన్లు వస్తే బ్రాకెట్ పెట్టుకోండి అని చెప్పుంటారు, లేదంటే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి కేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొత్తానికి కలిపి బ్రాకెట్ అమ్మ, హోల్ స్క్వేర్, మళ్ళీ మధ్యలో ప్లస్ వస్తుంది. అండ్ ఇక్కడ బ్రాకెట్లో y2 -2 మైనస్ y1 అంటే పాజిటివ్ అనే కాబట్టి ఇక్కడ ఏమీ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు, హోల్ స్క్వేర్. సో మీరు చేసే మిస్టేక్స్, ఇక్కడ మైనస్ వచ్చింది, ఫార్ములాలోనూ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ డైరెక్ట్గా ప్లస్ రాసుకోవచ్చు, బట్ కొంత అలవాటు చేసుకోండి ముందు ఇక్కడ. తర్వాత ఇంకొకటి మీరు చేసే మిస్టేక్స్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తారు, చేయొద్దమ్మా. హోల్ స్క్వేర్ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి. అంటే ఇదిగోండి, రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఉంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ మీరు రూట్ ఆఫ్ a plus b whole square
ప్లస్ సి మైనస్ డి హోల్ స్క్వేర్. ఇలా ఉన్నప్పుడు కూడా ఏంటేంటో క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు చేయకూడదమ్మా. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు కూడా రూట్లు క్యాన్సిల్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో బీ కేర్ఫుల్. ఈ ఒక్క కేసులోనే హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ స్క్వేర్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? నో కౌంట్. తర్వాత మీరు కొంచెం నిదానంగా ముందు బ్రాకెట్లో వాటిని సింప్లిఫై చేసిన తర్వాతే స్క్వేర్ చేయండి అమ్మా. ఇక్కడ -3 ఉంది, -(-) ఉంది, -2 -1 -3 హోల్ స్క్వేర్ is equal to -3 + 2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుందమ్మా. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1కి స్క్వేర్ ఉంటే +1 అవుతుంది, +9 దిస్ ఈక్వల్ టు √10 యూనిట్స్ అవుతుందమ్మా. ఇది ఈ విధంగా చేయడానికి అలవాటు చేసుకోండి. ఒక 4-5 ప్రాబ్లమ్స్ ముందు కేర్ఫుల్గా చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే స్పీడ్ వచ్చేస్తుంది. మనకేంటంటే డిస్టెన్స్లు కనుక్కోవడానికి ముందు ప్రాక్టీస్ అవ్వడానికి ఎక్కువ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. మీరు కొన్ని బయట లేదా మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో 6th ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లంలో 6 రెసిస్టెన్స్లు కనుక్కోవాలి. ఆ 6th ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్గా తీసుకొని డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయండి. ఇది అర్థమైంది కదా? సో మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే ఇక్కడ x2 - x1లో x2 అంటే -3 బాగానే ఉందమ్మా, మైనస్ ఇది ఫార్ములాలో మైనస్ అండ్ ఇక్కడ నంబర్ నెగటివ్ నంబర్లో మైనస్ అమ్మా. సో ఇది రాస్తే ఇది రాయరు, రెండిట్లో ఒకటే రాస్తూ ఉంటారు ఎక్కువ మంది. అది చెప్పాలనే నేను ఈ వీడియో చేశాను. ఆ తర్వాత ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసిన తర్వాతే స్క్వేర్ చేయండి. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసిన తర్వాతే స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా నెగిటివ్స్ రావమ్మా. స్క్వేర్ చేసినప్పుడు లోపల పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనకి నెగిటివ్ నెంబర్ అయితే రాదు, ఎప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. రూట్ లోపల ఎప్పుడు నెగిటివ్ నెంబర్ రాదు. అలా వచ్చిందంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? ఇది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.